రామాయణంలో అహల్య ఒక మరపురాని పాత్ర. అప్పుడప్పుడు బ్రహ్మదేవుడు ఎందుకో మరీ అందమైన ఆడవాళ్ళను సృష్టిస్తూ ఉంటాడు. ఆ అందమే వారి పాలిట శాపంగా మారి వాళ్ళ జీవితాల అన్యాయాలకు, అక్రమాలకు గురి అవుతూ ఉంటారు. తన సృష్టి క్రియా నైపుణ్యాన్ని నిరూపించుకోవాలన్న కమలభవుని కమనీయ కల్పనే అహల్య. సృష్టికర్త అపురూప సృష్టి అహల్య. అందచందాలలో ఆర్ద్ర హృదయంలో కూడా ఆమె సాటి. అలాంటి అందాన్ని, అద్వితీయమైన సౌందర్యరాశిని అమరులంతా ఆశించడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ విధివిలాసం చాలా విచిత్రమైనది. ఆమె ఒక తపోధనుని ఇల్లాలైంది. సృష్టిలో అతి సుందరంగా ఉన్నది ఏమిటని ప్రత్యేకించి పరిశీలించాడు బ్రహ్మ. ఏ దోషము లేకుండా ఒక రమణీయ సృష్టి చేయలేనా అనుకున్నాడు. ఈ మహా ప్రయత్నానికి ప్రతీకగా సృష్టిలోని రమణీయాలన్నీ ఆ రమణీయులామగా అహల్య రూపుదాల్చినవి. ఆమె రూపం ఎంత మాధుర్యమో హృదయం అంత పవిత్రం, నిర్మలం కూడా. తను నిర్మించిన ఈ స్త్రీమూర్తికి అహల్య అని నామకరణం చేశాడు బ్రహ్మ. అహల్య చాలా వినయవతి. ఎప్పుడూ భగవంతుని ప్రార్థిస్తూ నిర్మలంగా, ప్రశాంతంగా కాలం గడిపేది. విష్ణుమూర్తిని అర్చిస్తూ పూజా కుసుమాలను అర్పించేటప్పుడు పరమాత్మని పాదాలపై ప్రకాశించే ఆ పుష్పాలలో తను ఒక పుష్పమైతే తన జీవితం ధన్యమయ్యేదని తలుచుకుంటూ పులకించిపోయేది. నిరంతరం ఏ మహనీయమూర్తి ఆరాధనలోనూ జీవితాన్ని గడపాలని ఆమె ఆరాటం. అహల్య భక్తి ప్రపత్తులను, శ్రద్ధాశక్తులను సృష్టికర్త గమనించి ఆమెకు ఉన్నత ఆత్మగుణాలను అలవర్చుకుంటూ ఉచిత స్థానం ఇవ్వాలనుకున్నాడు. దివ్య తాపస తేజంతో ప్రకాశిస్తున్న గౌతమ మహర్షి స్మృతిపదంలో మెదిలాడు. తన విజ్ఞానాన్ని, తపోధనాన్ని లోక కళ్యాణం కోసమే వినియోగించే నిష్కామ కర్మయోగిలా ఉన్న గౌతముడి ఆశ్రమ విధులను నిర్వర్తించడానికి అహల్యను నియమించాడు. గౌతముని ఆశ్రమానికి అహల్య రాకతో ఎంతో వింత కాంతి, వినూత్న సౌందర్యం వచ్చాయి. ఆశ్రమానికి వచ్చిన మునులకు అడగకుండానే అతిథి సత్కారములు ఏ లోటు రాకుండా గడిచిపోతున్నది. గౌతముడికి అహల్య సపర్యలు మరింత నిశ్చలతను, ఏకాగ్రతను చేకూర్చాయి. నిర్మలమైన చిత్తవృత్తితో పవిత్రమైన జీవనాన్ని అలవర్చుకున్న అహల్యకు వివాహం చేయదలిచాడు విధాత. అసలు దేవలోకానికి అంతటికీ పరమేష్టి అద్భుత సృష్టి అయిన అహల్యపై ఎంతో ఉత్సాహం ఉంది. స్వర్గాధిపతి, ముక్కోటి దేవతలకు, 3 లోకాలకు అమరావతి రాజధానిగా అందంగా పరిపాలిస్తున్న దేవేంద్రుడు అహల్యను పరిగ్రహించ కోరిక గల దివిజులంతా బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళారు. ఒకరికొకరు సమానమైనప్పుడు ఎవరి అధికులో నిర్ణయించడానికి పరీక్షను ప్రకటించాడు విధాత. ఈ విశాల భూమండలాన్ని ఒకసారి ప్రదక్షిణం చేసి ఎవరు ముందుగా వస్తారో వారికే అహల్యనిచ్చి వివాహం చేయదలిచానని ప్రశాంతంగా పలికాడు పరమేష్టి. తుచ్చమైన ఐహిక భోగాల కంటే యావగించుకునే అహల్యకు ప్రతి క్షణం భోగాలతో తెలియాడే స్వర్గం సరైన స్థానం కాదని చతుర్ముఖుడికి తెలుసు. ప్రాతఃసంధ్యారాధనం చేస్తూ తదేకమైన భక్తితో సూర్యభగవాన్ని అర్చించే గౌతమ మహర్షి అహల్యకు జీవితేశ్వరుడుగా అజుడికి గోచరించాడు. నిష్కామంగా, నిష్కల్మషంగా, నిరాటంకంగా, నిత్యకృత్యంగా జరిగే సహస్రార్చిని అర్చించడానికి బ్రాహ్మీ ముహూర్తంలో వెళ్తున్న గౌతమ మహర్షికి మరో జన్మను ప్రసాదిస్తూ దూడను ప్రసవిస్తున్న గోవు కనిపించింది. సగమీనిన ఆవుకు ప్రదక్షిణ చేస్తే భూమండలం ప్రదక్షిణ చేసిన ఫలమని తెలిసిన మహర్షి కమండలంలోని నీళ్లు ప్రోక్షించుకుని భక్తిగా గోమాతకు ప్రదక్షిణ చేసి ముందుకు కదిలి వెళ్ళిపోయాడు. ఆ సమయానికి అహల్య పరిణయానికి నిర్ణయించిన పరీక్షలో గౌతమ ఋషి నెగుటచే అతడు శాస్త్రోక్తంగా అహల్యా పరిణయము గౌతమ మహర్షితో జరిపి సత్యలోకానికి తరలి వెళ్ళాడు. అహల్యా గౌతముల దాంపత్యం మనోహరమైన ప్రణయ కవయంలా సాగిపోతోంది. ఆ పవిత్ర దంపతుల ఆనందాన్ని 100 రెట్లు పెంచుతున్నట్లు వారికి శతానందుడని కుమారుడు కలిగాను. నిష్ఠుర బ్రహ్మచర్య దీక్షతో వేదాంగాలు అధ్యయనం చేసి మిథిలానగర ప్రభు అయిన జనకుడికి హితుడిగా, పురోహితుడిగా వెళ్ళాడు.
పరమనైష్టికుడు, మహాసాత్వికుడు, ఇంద్రియాలను నిగ్రహించిన గౌతమ మహర్షి తపస్సు భంగం చేయాలంటే ఎలాంటి వక్రమార్గాన్నైనా అవలంబించక తప్పదు. ఎంత తపశ్శక్తి ఉన్నా, ఎంతో మనోనిగ్రహం ఉన్నా క్రోధాన్ని నిగ్రహించడం అసాధ్యం. అందున తన జీవన సౌభాగ్య సర్వస్వమైన అహల్య భంగపాటు తప్పక గౌతముడి తపోదీక్ష భంగం కలిగిస్తుంది. గౌతముడి తపోభంగమే దీక్షగా పూర్ణ దేవేంద్రుడు కోడిగా మారిపోయాడు. గౌతమ ఆశ్రమం ముందు ప్రత్యక్షమైనాడు. దేవతలైనా ఎవరి ప్రారంధాన్ని ఎవరు తప్పిస్తారు? కృత్రిమ కోడికూత గౌతమిని తట్టి లేపినట్టు అయినది. ప్రాతకాల కృత్యాలకే బయలుదేరాడు. అతను చూసుకుని ఇంద్రుడు గౌతమ రూపం దాల్చి అహల్యను కామించి ఆశ్రమం ద్వారా దాటిపోతున్న ఇంద్రుడికి నిజరూపుడైన గౌతముడు తారసపడ్డాడు. నిర్ఘాంతపోయిన శచీపతికి గౌతముడు ప్రచండ బాలభానుడిగా మార్తాండతేజుడిగా కనిపించాడు. మహర్షి శాపం మరచేందుకు వీల్లేనట్టు దేహమంతా కళ్ళు చేసుకుని దేవలోకానికి వెళ్ళాడు దేవేంద్రుడు. కేవలం తన తపస్సు భంగం కావించుటకు చేసిన అకృత్యంతో అపవిత్రమైన ఆశ్రమం పవిత్రమైన శ్రీరాముని పాదస్పర్శతో గాని పావనం కాదని, అంతవరకు వాయువునే ఆహారంగా స్వీకరిస్తూ కదల్లేని కఠిన శిలాకృతిలో మారమని అహల్యను శాపించాడు గౌతముడు. అహల్య అచంచల ఆరాధన, నిశ్చలమైన నిరీక్షణ వహించి శ్రీరామపాద స్పర్శతో శాప విమోచనం చెంది నిజరూపం దాల్చింది. నిజరూపం పొందిన అహల్యకు రామలక్ష్మణులు ప్రణమిల్లి ఆశీస్సులంది వెళ్తారు. తిరిగి గౌతమ మహర్షితో కలిసి సుఖజీవనం గడుపుతుంది అహల్య. కొద్ది కాలానికి సూర్యుడి రథసారథి అయిన అనూరుడు ఇంద్రసభలో జరుగుతున్న నగ్న స్త్రీల నృత్యం చూచుటకు ఉబులాటపడి తాను స్త్రీ రూపం దాల్చి అరుణాదేవిక నృత్యమును వెళ్ళాడు. ఇంద్రుడు అరుణాదేవిని మోహించి వారి కలిగిన సంతానాన్ని అహల్య వద్ద పెంచుటకు నియమించాడు. నిజరూపం దాల్చిన అనూరుడు ఇంద్రలోకంలో జరిగిన విషయం తెలుపగా సూర్యుడు అనూరుడు స్త్రీ రూపంలో ఎలా ఉంటాడా చూడాలని కుతూహలంగా కలిగి అనూరుని అరుణాదేవిగా చూచి మోహించి ఆమెతో ఒక మగ శిశువుగా జన్మించాడు. సూర్యుని ఆదేశానుసారం ఈ శిశువును కూడా అహల్య వద్ద పెంచడానికి చేర్చారు. ఈ ఇద్దరు శిశువులను అహల్య పెంచడం ఇచ్చగించని గౌతముడు ఆ ఇద్దరు పిల్లలను కోతులుగా కమ్మని శపించాడు. వారే వాలి, సుగ్రీవులు కిష్కింధాధీశులైనారు.